హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. చూడండి, ఈరోజు మూడో రోజు. అలా మూడో రోజు తీసుకొని ముక్కలు మళ్ళీ అలా బాగా కలిపెట్టుకోవాలి. నాకంటే చెయ్యి చిన్నగా కలబెట్టడానికి రావట్లేదని చెప్పేసి మా వారు కలబెడుతున్నారు. చాలా నీట్గా కింద నుంచి పైకి మొత్తం నీట్గా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలబెట్టుకొని మూడో రోజు టేస్ట్ చేసినామంటే మనకు అర్థమైపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత అలాగా కింద ఏమన్నా ఉన్నా కానీ ఏం లేకుండా కలబెట్టేసుకొని, నాకైతే కరెక్ట్గా అన్నీ బాగానే సరిపోయినాయి ఫ్రెండ్స్. ఏమీ ఎక్కువ తక్కువలు ఏం కాలేదు. కాకపోతే చేలో మిరపకాయలు కదా, కొంచెం కారంగా ఉంది. కానీ ఆ కారం అనేది సరిపోతుంది మగ్గేటరికి. ముక్క ఇంకా మగ్గలేదు కాబట్టి చూద్దాము. మొత్తం అలాగా కలిపెట్టి అలా కలబెట్టిన తర్వాత కొద్దిసేపు ఇంకా అన్నం తీసుకొని కొంచెం టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మూడో రోజు మా వారి డ్యూటీ నుంచి వచ్చి నేను కలబెడతాలే, నీ చెయ్యి నొప్పి తీస్తుందని చెప్పేసి మా వారే కలబెట్టిండు. డ్యూటీ చూసుకుంటూ కూడా బాగానే వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ ఇంట్లో. అలా మంచి కలబెట్టేసి ఇప్పుడు అన్నం తీసుకొని, ఇంకా మీరు ఆయిల్ ఉందని ఏం టెన్షన్ పడద్దు, ఆయిల్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్నంలో వేసుకొని కలుపుకొని టేస్ట్ చేద్దాం. మా వారు కలిపి మా పిల్లలకి పెడతారు. మా పెద్దమ్మాయి తిని చెప్పిద్ది, చూడండి ఎలా ఉందో. బాగుంది, సూపర్ ఉంది. అసలు చెప్పడం మాటలు రావట్లేదు కానీ ఓకే, సూపర్ ఉంది. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది మా అమ్మ. ఇప్పుడు మా చిన్న పాప వస్తుంది. మా చిన్న పాప కూడా తిని చెప్పిద్ది. మా అమ్మాయికి మాటలు రావట్లేదు, చాలా నచ్చిందంట. మా చిన్నమ్మాయి మాత్రం కారం చాలా తక్కువ అంటే తక్కువ తినిద్ది. ఆమెకు చూడాలి ఇప్పుడు. అయ్యో, అమ్మాయి కారం ఎక్కువైపోయింది. చాలా తక్కువ అంటే తక్కువ తింటుంది ఫ్రెండ్స్. మా అమ్మాయి చిన్నమ్మాయి మాత్రం చాలా అంటే చాలా తక్కువ తినిద్ది. నేను, మా పెద్దమ్మాయి, మా వారు పర్లేదు, మరి అంత నాట్ బ్యాడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.